నీకు ఏదైనా సమస్య వస్తే దేవుని అడుగు, ప్రభా ఈ సమస్యకు సొల్యూషన్ ఏమిటి, ఏం చేయను. దేవుని దగ్గర విచారణ కూడండి. విచారణ అడిగితే ఏమిటంటే దేవుని వెతికినట్టు. మన సొంత ప్రయత్నాలు చేస్తే దేవుని వెతికినట్ట. నీకు ఏది వచ్చినా విచారణ చేయడము దేవుని దగ్గర నేర్చుకోండి. విచారణ, ఆయన దగ్గర విచారణ, ఆయన దగ్గరే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఆయనే నీ సమస్యకు సొల్యూషన్ ఇచ్చేది, మార్గం చూపించేది ఆయనే. ఆయన దగ్గర విచారించండి. ఆయన దగ్గర విచారణిస్తే అప్పుడు అంటాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా బిడ్డ, నన్ను వెతికింది, నా దగ్గర విచారణ అడుగుతుంది కాబట్టి ఆయన్ని వెతికాము కాబట్టి ఆయన మనకు దొరికేస్తాడు అండి. దొరికిన ఏంటనే ఇలాగా యాకోబు ఎలా వెతికాడు దేవుణ్ణి? యాకోబుకు దేవుడు దొరికాడా దొరకలేదా? యాకోబుకు దేవుడు దొరికాడు. ఎందుకని? తన జీవితంలో ఒప్పుకున్నాడు. నీ పేరేమిటంటే కన్న తండ్రి దగ్గర అబద్ధం ఆడేశాడు. నీ పేరేమిటి నాయనా? నా పేరు యాసావు. ఇప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు. అమ్మో నా పేరు చెప్తే నా బతుకు బయటకు వచ్చేస్తుందేమో, నేను చెప్పను అనలా. ఒప్పుకున్నాడు, ఇది నా బ్రతుకు, ఇదే నా జీవితము. ఒప్పుకున్నాక అప్పుడు దేవుడు వెంటనే ఆశీర్వదించాడు అండి. దొరికే దాకా వెతుకుతూ మొదలుపెట్టాడండి. మనలో అటువంటి ప్రార్థన మనకు కావాలి. బలమైన ప్రార్థన మనకు కావాలి. శక్తిగల ప్రార్థన మనలో ఉండాలి. మనం ఎలా ప్రార్థిస్తున్నాం, దేవుని ఎలా వెతుకుతున్నాం, ఆయన ఎలా వేడుకుంటున్నాం, ఎలా బ్రతుకులాడుకుంటున్నాం, మనలో ప్రార్థన జీవితం ఎలా ఉంది? యెహోషాపాతు మీదకు 3 దేశాల వారు ఒక్కసారి దండుగా వచ్చారు. ఎవరి దగ్గర విచారణ చేశాడు ఏంటి? ఎవరి దగ్గర విచారణకి వెళ్ళారు? దేవుని దగ్గరికి విచారణ. దేవుణ్ణి ముందు పెట్టి వాద్యాలు వాయించే వారిని ముందు పెట్టాడు. పరిశుద్ధ అలంకరతలు ధరించిన వారు లేవి వారిని ముందు పెట్టాడు. దేవునికి మొరపెట్టాడు. దేవుని నుండి మొరపెడితే దేవుని నుండి వచ్చిన సమాధానం ఏమిటంటే, యెహోషాపాతు ఈ సైన్యములకు నువ్వు భయపడవద్దు, జడియొద్దు, యుద్ధము. అది నువ్వేం చేయాలి? ఎవరి దగ్గర విచారణ చేయాలి? ఎవరిని వెతకాలి? 3 దేశాల వాడు శత్రువులు 3 అయిపోతే యెహోషాపాతు 6 సమకూర్చుకున్నాడా? 10 మందిని సమకూర్చుకున్నాడా? ఏమన్నాడు? నీ మీదకి ఎవరైతే వస్తున్నారో, ఏ దారి నుంచి వస్తున్నారో అదే దారిన వెళ్ళిపోతారు. నీ మీదకు 10,000 మంది దండు మీద దండెత్తుకొని వచ్చినా నేను నీకు తోడై ఉన్నాను. అగాధ జలములో పడి నువ్వు వెళ్ళినా నేను అక్కడ తోడై ఉన్నాను. అగ్ని గంధకములో నువ్వు వెళ్ళినా నేను అక్కడ తోడు ఉన్నాను అన్నాడు. ప్రియబిడ్డ, మనం దేవుని యందు ఎలా వేడుకుంటున్నాం, దేవుని ఎలా బ్రతిమలాడుకుంటున్నాం, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ప్రార్థిస్తున్నామే కానీ, ప్రార్థన వేడుకుంటున్నాము, బ్రతిమలాడుకుంటున్నామే కానీ బ్రతిమలాడేది ఎలా ఉంది, ఎలా వేడుకుంటున్నాం ఏంటి? మనం దేవుని మీద కరెక్ట్గా 100% దేవునిపైనే ఆధారపడ్డాము. దేవుని మీదే ఆనుకోవడం నేర్చుకోండి. ఆధారపడండి, ఆనుకోండి. దేవుని మీద ఆధారపడ్డాము, దేవునిపైన ఆనుకోవడము నేర్చుకోండి. యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడండి, దేవుని ఆనుకున్నాడండి. 3 దేశాల వారు 10 దేశాల వారు వచ్చినా ఏం చేయలేరు. 10,000 మంది దడ్డొచ్చినా నువ్వు భయపడవద్దు, యుద్ధము యెహోవాదే. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రార్థనా జీవితంలో ఎక్కువ గడపండి. వాక్యము, దేవుని సేవకులు చెప్తున్న వాక్యము శ్రద్ధగా వినండి, బహుజాగ్రత్తగా వినండి. ప్రార్థన జీవితంలో విశ్వాసమును కోల్పోకోకుండా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను అని సహాయం చేసేవాడని నమ్మి ప్రార్థన చేయి. నమ్ముంటే నీ వల్ల నమ్మరు సమస్తం సాధ్యమని మన దేవుడు చెప్తుంటే నమ్మలేక ఎక్కడికెక్కడికో విచారణ, ఎవరెవరో సలహాలు, ఎవరెవరో అభిప్రాయాలు, ఎవరికెవరికో చెప్పేసుకోవడం, ఎవరి దగ్గరికి వెళ్ళి వేడవడం, ఏమిటి పిచ్చి పనులు? వారి అలా చెప్పుకునే కొద్ది దేవుడు ఇంకా నేను పరీక్ష పెడుతూ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తావు బిడ్డ, ఇంకెప్పుడు వస్తావు, నేను ఎప్పుడు ఎత్తుకుతావు, ఎప్పుడు నీకు సహాయం చేయనని వెతుక్కుంటూ ఉంటాడు. ప్రియబిడ్డ, దేవుడు దొరకు కాలమందు దేవుని వెతకడం నేర్చుకోవడానికి సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవడం మొదలు పెట్టండి. సమీపంగా రేపు అంతా అయిపోయాక నాయనా తండ్రి ప్రభు అని అంగలార్చినా ఏసావు వలె భ్రష్టలం అయిపోతామే తప్పనించి మనకి ఎటు నుండి సహాయమే లేదు. బ్రతిమలాడుకోవడం నేర్చుకోండి. సమీపంగా ఉండగానే మన దేవుడు మన దగ్గర ఉండగానే బ్రతిమలాడుకోండి. యెహోషాపాతు వలె దేవుణ్ణి వెతకండి.
ఆయన వెతకడం నేర్చుకోండి. ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో మీరు దేవుని మీదే నమ్మకం పెట్టండి. ఎవరి వైపు చూడకండి. ఎవరి నుండి కూడా సహాయం లేదు. యెహోవాను మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రియబిడ్డా, గొప్ప అండను చూసుకొని నువ్వు ఆశ్రయించినంత మాత్రాన నీకు మేలు ఏ విషయంలో కూడా రాదు. దేవుణ్ణి ఆశ్రయించు. మంచి మనస్సాక్షి కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు ముందుకు కొనసాగు బిడ్డా. దేవుడు కార్యం చేస్తాడు, సహాయం చేసేవాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. వెతకాలి, ఆయనకే మనం విచారణ చేయాలి, మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థనా జీవితం మనలోకి వచ్చేసిందో, ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయ జీవితంలోకి మనం వచ్చేసామో ప్రిబిడా, మనకు ఆయన దొరికేస్తాడండి. మనం ఏమైతే అడుగుతున్నామో ఈ దేవుడు సహాయం చేస్తాడండి. నీది కాదు అది సమస్య, నాదే. ఆపత్కాలంలో నువ్వు నన్ను వేడుకుంటున్నావు, దాని నుంచి ఏం చేస్తానంటున్నాడు? విడిపిస్తాను. విడుదల లేక ఇందులో ఉన్నావో, ఏ ఆపదలో ఉన్నావో ప్రిబిడా, వ్యాధి అనే ఆపద, అప్పులనే ఆపద, సమస్యలనే ఆపద, కష్టాలనే ఆపద, లోటనే ఆపద, నిందలనే ఆపద, ఏ ఆపదలో ఉన్నావో ఆపదలన్నిటి నుండి విడిపిస్తానంటున్నాడు. వేడుకోమంటున్నాడు. నువ్వు చేయవలసింది వేడుకో. ఆ వేడుకునేది ఎలా వేడుకోవాలి? ఆయన సమీపముగా ఉండగానే. ఆ సమీపం ఎలాగో నీకు వాక్యం ద్వారా దేవుడు నీకు నేర్పించాడు. ఎలా ఆయనకు సమీపముగా ఉంటాడు, ఎలా ఆయన వెతుక్కోవాలి, ఎలా నువ్వు వేడుకోవాలి. వేడుకున్నప్పుడు దేవుడు నీకు ఎలాగా సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన విడిపించినప్పుడు, ఏదైతే వేడుకున్నావో ఆ వేడుకున్నది విడిపించినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుని నామానికి మహిమార్థముగా ఉంటావు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా అన్యజనుల్లో కూడా దేవుని నామానికి మహిమార్థంగా ఉంటాడు. నిన్ను బట్టి అన్యజనులు అవమానకరంగా నిన్ను చేయడం, అన్యజనుల్లో కూడా గొప్ప సాక్షిగా దేవుడు నిలబెడతాడు. అనేక మందిలో నేను గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు. నువ్వు అనేక మందిలో గొప్ప సాక్షిగా నువ్వు ఉండాలా. నీ వాళ్ళలో నువ్వు ఏదో గొప్పగా ఉండి ఎవరి దగ్గర ఉండి వారే రేపు ఇవాళ అన్నవాళ్ళే ఇవాళ మెచ్చుకున్న వాళ్ళే రేపు నిన్ను మాట్లాంటారు. కానీ దేవుడు మనము మెప్పుయు మహిమయు ఘనతయు మనం పొందుకోవాలి. ఆయన రాకడలో మనకు మెప్పు, మహిమ, ఘనత అని ఇస్తాడు. ఎవరి మెప్పు కోరుకుంటున్నావు? దేవుని మెప్పు కావాలా? మనకి మనుషుల మెప్పు కావాలా? ఎవరిని మెప్పించడానికి మనం దేవుడు మెచ్చుకునేలాగా మనం జీవిద్దాం. ప్రియబిడ్డ, ఆయన సమీపంగానే ఆయన వేడుకొని మన సమస్త ఆపద నుంచి విడిపించి, ఆ విడిపించిన మనల్ని దేవుడు ఎలా వాడుకోబోతున్నాడంటే దేవుడికి పక్షపాతం లేదు. అందరినీ దేవుడు సమానంగా చూసేవాడు. ఆయన చెప్పేది నేనేం చేస్తానంటున్నాడు? ఆయన నామానికి మహిమార్థం. ఆయన సాక్షిగా నువ్వు ఉంటావు. నాకు ఈ ఆపద నుండి విడిపించాడండి, ఆయన సాక్షిగా ఉంటావా లేదా? నాకు ఈ సమస్య నుంచి విడిపించాడు, ఆయన సాక్షిగా ఉంటావా లేదా? ఏంటి అవన్నిటిలో కూడా దేవుడు నేను సాక్షిగా. అలాగే మనం ఏం చేస్తామో తెలుసా? మనము బ్రతుకున్న సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోగలుగుతాం. ఆయన బిడ్డలుగా మనం బ్రతకగలుగుతాం. ఏదేమైనా సరే ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా అని మనం సాక్షిగా ఉంటాం. అటువంటి సాక్షిగా ఆయన నామానికి మహిమార్థముగా, ఆయన నామానికి కేవలం ఆయన నామానికి మహిమార్థముగా ప్రభు చెప్తున్న రీతిగా కీర్తన గ్రంథం 50:15 ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టాము, నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు దేవుని మహింపరచాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయనను బ్రతిమలాడికి వేడుకున్న తర్వాత నిన్ను విడిపిస్తాడు తప్పకుండా. ఈ విషయంలో ప్రియ ప్రభువా, నిన్నే వేడుకుంటున్నానయ్యా, నీ మీద ఆధారపడ్డాను ప్రభువా. నా సమస్తము ఇబ్బందుల నుంచి నన్ను విడిపించి నీ నామానికి మహిమార్థంగా, ఆయన నామానికి మహిమార్థంగా. ఎందుకని? నువ్వు భక్తులు ఎదుగుతుంటే, ప్రార్థన జీవితంలో ఎదుగుతుంటే, ఆయన సాక్షిగా నువ్వు ఉంటుంటే ఆయనకు మహిమ కదా. ఆయన మహిమార్థం కంటే ఒక చిన్న సాక్ష్యం చెప్పేస్తే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావా? నువ్వు బ్రతుకు దినమల్ల నీ కూడా ఎలా ఉంటావు? ఆయన సాక్షిగా, ఎక్కడికి వెళుతున్న సాక్షిగా, నీళ్లు పట్టుకునే కాడ సాక్షిగా ఉంటావు, పనికి వెళుతున్న కాడ సాక్షిగా ఉంటావు, ప్రయాణమై వెళుతున్న సాక్షిగా ఉంటావు, ప్రతి విషయంలో సాక్షిగా ఉంటావు. ఈ సాక్ష్యము ఎవరికి మహిమ కలుగుతుంది? నీ నోటంటే చెప్పక్కర్లా, నీ ప్రవర్తన బట్టి, ఆలోచన బట్టి, నీ తీరును బట్టి వారే దేవుని నమ్ముకున్నారు. వీళ్ళ తగ్గింపు ఉంది, లోబడి ఉంది, ప్రేమ ఉంది. నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి రీతిగా దేవుడు నిన్ను తీసుకొస్తాడు. కాబట్టి దేవుని సమీపంగా ఉండగానే మనం మొరపెట్టుకొని, వేడుకొని, బ్రతిమలాడుకొని ఆయన నుండి మనము సహాయమును, మేలును, కృపను పొందుకొని ఆయన నామానికి మహిమార్థం మనందరూ కూడా జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా.